వైసీపీ ప్రభుత్వం దిగింది, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రేపు 12వ తారీఖున చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారంతో నడుస్తుంది. ఇప్పటికే విజయం సాధించేశారు. ప్రస్తుతం రకంగా గవర్నర్ పాలన నడుస్తున్నట్టు అనుకోవాలి. అయితే ఇక్కడ కీలకమైనటువంటిది ఏంటంటే, మంత్రిగా క్రిందసారి కొల్లు రవీంద్ర మచిలీపట్నం నుంచి ఆయనకు అవకాశం దక్కింది. బీసీలకు సంబంధించినటువంటి నాయకుడు కావడం ఇదంతా కీలకం. ఆయనకి మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తారు లేదన్నట్టు ఒక చర్చ నడుస్తుంది. ఈలోపే ఆయన డ్యూటీలోకి దిగిపోయారు. తాజాగా గెలిచిన తర్వాత తన నియోజకవర్గంలో ఉన్నటువంటి హెడ్ వాటర్ వర్క్స్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ పంపింగ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉందంటూ అధికారులు నిలదీశారు. జోనల్ వారీగా పంపింగ్ చేయడం వల్ల ప్రతిరోజు ప్రతి ఇంటికి తాగునీరు అందించేటటువంటి ఆస్కారం ఉంది. పర్యవేక్షణ లోపంతో పాటు అధికారుల నిర్లక్ష్యం ఉంది. అలం క్లోరినేషన్ పూర్తి స్థాయిలో జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. గతంలో మంచినీటి సమస్య లేకుండా చూసాం. కృష్ణానదిలో నీళ్లు లేవు, పులిచెంతలు డెడ్ స్టోరేజ్లోకి వెళ్ళింది. వర్షాలు పడితే